మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 877. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ అవుతుండగా విరాస్ వాళ్ళ ప్యాలెస్లో అందరూ రెడీ అయ్యి పూజా మందిరం దగ్గర వచ్చి నుంచుంటారు. పార్వతి గారు విరాస్ వైపు చూసి, ఇంకా పెళ్లి కూతురు బయటికి రావడం లేదేంటి మనవడా, వెళ్ళి వసుని తీసుకునిరా అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ సరే అమ్మమ్మ అని స్టెప్స్ మీదుగా తన రూమ్ దగ్గరికి వచ్చి వసు అని డోర్ నాక్ చేస్తాడు. వసు లోపల నుండి చెప్పు విజ్జు అని అంటుంటే, వసు చెప్పడం కాదు, టైం అవుతుంది, రెడీ అయ్యావా అని విరాస్ అనగానే వసు వచ్చి డోర్ ఓపెన్ చేసి రెడీ అని చిన్నగా నవ్వుతుంది. వసుని చూసిన విరాస్ వసు వైపు ఒక క్షణం చూసి, వసు నుదుటిన ముద్దు పెట్టుకుని బంగారు బొమ్మలాగా ఉన్నావు, సరే పద వెళ్దామని వసు చేతిని పట్టుకుని కిందకి తీసుకుని వస్తాడు. తర్వాత నీరజ వాళ్ళ అమ్మగారు జయ గారు విరాస్ మరియు వసుని ఇద్దరిని పక్కపక్కని కూర్చోమని చెప్పి గణపతికి పూజ చేయించడం ప్రారంభిస్తారు. ముందుగా వసుని దీపారాధన చేయమని చెప్పి తర్వాత ఇద్దరు పెళ్లికి ఎటువంటి విఘ్నాలు లేకుండా నమస్కారం చేసుకోమని చెప్పగానే విరాస్ వసు ఇద్దరు కళ్ళు మూసుకుని భగవంతుడికి ఎదురుగా నమస్కారం చేసుకుంటారు. తర్వాత జయ గారు వసుకి ఎదురుగా ఒక తెల్లటి వస్త్రం పెట్టి అందులో ధాన్యం వేసి మూట కట్టమని చెప్పగానే వసు ఆ వస్త్రాన్ని తీసుకుని 4 వైపులా పసుపు రాసి మధ్యలో ధాన్యం పోసి మూట కట్టి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ వసు చేతిని పట్టుకోగానే ఇద్దరు కలిసి భగవంతుడికి ఎదురుగా ధాన్యం మూటని ఉంచుతారు. తర్వాత ఇద్దరి చేత కొంచెం సేపు పూజ చేయించి హారతిప్పించి జయ గారు విరాస్ వైపు చూస్తూ, ఇంకా పూజ కంప్లీట్ అయింది బాబు, ఇప్పటి నుండి మీరు పెళ్లి పనులు మొదలు పెట్టవచ్చు అని చెప్పగానే ఇంక ఇద్దరు లేచి జయ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా తన కాళ్ళకి నమస్కారం చేసిన విరాస్ని చూడగానే అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. జయ గారు కూడా భయంగా విరాస్ భుజాన్ని పట్టుకుని సారని భయంగా అంటుంటే, అమ్మ మీరు నాకు అమ్మతో సమానం, ఈ టైంలో మా అమ్మ ఉంటే తప్పకుండా నేను ఇలాగే చేసేవాడిని, ప్లీజ్ మీరు భయపడకండి అని చెప్పగానే జయ గారు వసు వైపు చూస్తూ, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా, బంగారం లాంటి భర్త దొరికాడు అని అనగానే అక్కడున్న వారందరూ నవ్వగానే వసు మాత్రం ప్రేమగా విరాస్ వైపు చూస్తుంది. ఇంకా విరాస్ పార్వతి గారి వైపు చూసి, అమ్మమ్మ నేను వసుని తీసుకుని టెంపుల్కి వెళ్ళి వస్తాము, మొదటి శుభలేఖ పూజ చేయించాలని చెప్పావు కదా అని అనగానే తప్పకుండా నాన్న వెళ్ళిరా అని చెప్పగానే ఇంకా విరాస్ వసు చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వస్తాడు. వసు విరాస్ వైపు చూస్తూ, విజ్జు కార్డ్స్ ఎక్కడా అని అంటుంటే విక్రమ్ తీసుకొస్తున్నాడు, కార్డ్స్ తన దగ్గరే ఉన్నాయి, ఈరోజు కార్డ్స్ అనేవి ఇక్కడికి పంపిస్తానని చెప్పాడు, ప్రెజెంట్ కార్డ్ అయితే తీసుకొస్తున్నాడు కదా పద అని చెప్పి ఇంకా వసుని తీసుకుని టెంపుల్కి స్టార్ట్ అవుతాడు విరాస్. విక్రమ్ వైష్ణవి వాళ్ళని తీసుకుని టెంపుల్కి చేరుకుంటాడు. వైష్ణవి తన్వి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే విక్రమ్ వంశీ విరాస్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కొంత సమయానికి విరాస్ రాగానే అందులో నుండి వసు ఇద్దరు దిగి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. విరాస్ విక్రమ్ వైపు వంశీ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇవ్వగానే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ కార్డ్ అని విరాస్ చేతికి తన పెళ్లి కార్డుని ఇస్తాడు. విరాస్ కార్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న తన ఫోటో వసు ఫోటో చూడగానే విరాస్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. వసు వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క అని పిలవగానే వైష్ణవి వసు వైపు చూస్తుంది. తన్వి వసు వైపు చూసి హాయ్ వసు అని అనగానే హాయ్ తన్వి అని వసు చిన్నగా నవ్వుతుంది. వెళ్దామా అని విక్రమ్ అడగగానే ఇంకా 6 కలిసి గుడి లోపలికి వస్తారు. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకోగానే విరాస్ వసు చేతిని, వంశీ తన్వి చేతిని పట్టుకుని ముగ్గురు లోపలికి ఎంటర్ అవుతారు. విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు కానీ వైష్ణవి ఒక్కసారి కూడా విరాస్ వైపు చూడదు. ఇంకా అక్కడున్న పూజారి గారికి ముగ్గురు తమ కార్డ్స్ని ఇచ్చి పెళ్లి గురించి చెప్పి పూజ చేయించమని చెప్పగానే పూజారి గారికి ముందుగానే వాళ్ళు తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి శివుడి పాదాల దగ్గర పెళ్లి శుభలేఖలు ముగ్గురి జంటలవి పెట్టి మంత్రాలు చదువుతారు. తర్వాత ముగ్గురి జంటలను నమస్కారం చేసుకోమని చెప్పి ముగ్గురికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.
తర్వాత విక్రమ్ విరాస్ నలుగురిని బయటికి వెళ్ళమని చెప్పి పూజారి గారి వైపు చూస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు పూజారి గారు చెప్పింది నిజమైంది కాబట్టి వాళ్ళు పూజారి గారి వైపు చూడగానే వాళ్ళ మనసుల్లో ఏముందో గ్రహించిన పూజారి గారు చిన్నగా నవ్వుతూ, ఎటువంటి భయము లేదు, మీ ముగ్గురి పెళ్ళిళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరుగుతాయని చెప్పగానే విక్రమ్ విరాస్ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుతూ పూజారి గారి వైపు చూడగానే చెప్పాను కదా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తారు. ఇంకా విక్రమ్ విరాస్ వైపు చూసి వెళ్దామా అని అనగానే నువ్వు వెళ్ళు విక్రమ్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పగానే ఇంకా విక్రమ్ అక్కడి నుండి బయటకు వస్తాడు. విరాస్ పూజారి గారి వైపు చూసి మొన్న మీరు వసు విషయంలో ఏదో గండం ఉంది అని చెప్పారు, అది పోయినట్టేనా? ఇప్పటికే మీరు చెప్పిన తర్వాత ఒకసారి వసుపై అటాక్ జరిగింది, రెండోసారి తన హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది అని చెప్పగానే పూజారి గారు నవ్వుతూ నేను చెప్పిన గండమైతే పోలేదు, కానీ ప్రస్తుతానికి ఆ అమ్మాయికి నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన తర్వాత ఒకసారి ఆ అమ్మాయిని తీసుకుని టెంపుల్కి వస్తే ఏం చేయాలో నేను చెప్తాను. అనవసరమైన భయాలు మనసులో పెట్టుకోకుండా ఈ పెళ్లి కార్యక్రమం మంచిగా జరిగేటట్టు చూడు బాబు అని అనగానే ఇంకా విరాస్ పూజారి గారికి నమస్కారం చేసి వసు వాళ్ళ దగ్గరికి వస్తాడు. కానీ పూజారి గారు చెప్పింది తనకి కొంచెం కూడా అర్థం కాదు. పెళ్ళైన తర్వాత వసుని తీసుకుని వచ్చి అప్పుడు ఏం చెప్తారో చూడాలని ఇంకా తను కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. వంశీ విరాస్ వైపు చూస్తూ బావా ఇంట్లో పూజ అయిపోయిందా అని నవ్వుతూ అంటుంటే అయిపోయింది వంశీ, నేను నీతో ఒక విషయం చెప్పాను అమెరికాలో ఉన్నప్పుడు, చేసావా అని అనగానే నువ్వు చెప్తే నేను చేయకుండా ఎందుకుంటాను బావా, ఆఫ్టర్నూన్ వస్తాను అని అనగానే విక్రమ్ వంశీ వైపు చూస్తూ ఇందుకీ మీ బావ ఏం చెప్పాడు అని నవ్వుతాడు. అది డాడీ డైరీ తీసుకుని రమ్మని విరాస్ బావ నేను యుఎస్కి వెళ్ళినప్పుడే చెప్పాడు. అప్పుడే నేను డాడీ డైరీ తీసుకుని నా బ్యాగ్లో పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత ఈ హడావిడిలో విరాస్ బావకి ఇవ్వడం మర్చిపోయాను అని అనగానే మరి నువ్వు ఆ డైరీ చదవలేదా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంది. లేదు వైషు, యాక్చువల్లీ చదువుదామని డైరీ ఓపెన్ చేశాను, అందులో డాడీ పెద్ద పెద్ద అక్షరాలతో పరాయి వాళ్ళ డైరీ చదవడం సంస్కారం కాదు అని రాశారు, అందుకే డైరీ క్లోజ్ చేసేసాను అని చెప్పగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. వంశీ అందరి వైపు చిరుకోపంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు అని అనగానే విరాస్ వంశీ తలపై చిన్నగా కొట్టి నీ ముఖం, పరాయి వాళ్ళు అంటే బయట వాళ్ళు ఎవరు కూడా మావయ్య డైరీ చదవకూడదు అని అలా రాశారు. నిజానికి డైరీ అనేది వాళ్ళ పర్సనల్, కానీ ఇప్పుడు మావయ్య లేరు కదా వంశీ, తప్పకుండా మనం మావయ్య డైరీని చదవచ్చు, నువ్వు నీ అమాయకత్వం అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే బావా నువ్వు కూడానా అని వంశీ అలిగినట్టు ఫేస్ పెడతాడు. తన్వి మాత్రం వంశీ చేసే ప్రతి పనిని ఎంతో ప్రేమగా వంశీ వైపు చూస్తూ ఉంటుంది. విరాస్ వంశీ షోల్డర్ చుట్టూ చేతిని వేసి సరదాగా అన్నాను, సరే ఆఫ్టర్నూన్ డైరీ తీసుకుని ఇంటికి రా, ఒకసారి డైరీ ఓపెన్ చేసి చూద్దాం, మావయ్య జీవితంలో ఏం జరిగిందో కూడా మనకి తెలుస్తుంది కదా అని అనగానే తప్పకుండా బావా, నేను ఆఫ్టర్నూనే డైరీ తీసుకుని ప్యాలెస్కి వస్తాను అని చెప్పగానే సరే అని అంటాడు విరాస్. ఓకే బావా, తన్వి నేను కొంచెం బయటికి వెళ్ళాలి అని విక్రమ్ వైపు చూస్తూ బావా మీరు వైష్ణవి తీసుకుని ఇంటికి వెళ్ళండి, నేను తన్విని తీసుకుని తర్వాత వస్తాను అని చెప్పగానే సరే వంశీ అని అంటాడు విక్రమ్. ఇంకా వంశీ తన్విని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఇంకా వెళ్దామా అని అంటుంది. సరే వైష్ణవి అని చెప్పి విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ ఒకసారి మనం ఈవినింగ్ కలుద్దాము, హెల్దీ మెహందీ ఇవన్నీ ఎప్పుడెప్పుడు చేయాలో ఒకసారి ప్రతిదీ అనుకుంటే సరిపోతుంది కదా అని అనగానే సరే విక్రమ్, ఈవినింగ్ ఎక్కడ కలవాలో చెప్పు నేను వస్తాను అని చెప్పగానే సరే అని విక్రమ్ వైష్ణవిని చూసి పద అని ముందుకు వెళ్ళగానే వైష్ణవి ఒక అడుగు వేయగానే తన అడుగు ఆగిపోతుంది. ఎందుకంటే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకున్నాడు. వైష్ణవి వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి నాపై కోపం పోలేదా, నీతో కొంచెం మాట్లాడాలరా అని విరాస్ అడుగుతుంటే వైష్ణవి విరాస్ చేతుల నుండి తన చేతిని విడిపించుకొని విక్రమ్ వెనకాల వెళ్ళిపోతుంది. విరాస్ బాధగా వైష్ణవి వైపు చూస్తుంటే వసు విరాస్ షోల్డర్పై చేతిని వేసి విజ్జు అని చిన్నగా పిలుస్తుంది. వసు పిలుపుకి విరాస్ నార్మల్ అయ్యి వెళ్దామా అని అనగానే వసు చిన్నగా ఓకే అని అంటుంది. ఇంకా విరాస్ వసు కారులో స్టార్ట్ అవుతారు. వైష్ణవి విక్రమ్ కూడా
తమ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు. విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ వైష్ణవిని చూడకుండానే ఎందుకు వైష్ణవ్ విరాస్ని అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేనా అని అంటుంది వైష్ణవి. నేను చూడలేదని అనుకోకు. టెంపుల్లో తను నీతో మాట్లాడదామని చాలాసార్లు ట్రై చేశాడు, కానీ నువ్వు ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు. నీకు తెలుసు తను నీతో మాట్లాడదామని నిన్ను చూస్తున్నాడని. కానీ ఎందుకు ఇదంతా? నీకు నిన్నే చెప్పాను కదా, నువ్విలా ఉంటే తను ఎంత బాధపడతాడో నీకు తెలీదా అని విక్రమ్ అనగానే లేదు విక్కీ, మళ్ళీ నేను తనతో మాట్లాడితే అనవసరంగా ఏదో ఒకటి అంటాను. మళ్ళీ నేను అన్న మాటలకి తను అనవసరంగా బాధపడడం తప్ప ఏమీ ఉండదు. దానికన్నా పూర్తిగా మాట్లాడకుండా ఉండటమే బెటర్ కదా అని వైష్ణవి అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. విరాస్తో నువ్వు మాట్లాడకుండా ఉంటే ప్రాబ్లం లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అలా తనని అవాయిడ్ చేస్తుంటే తనని నువ్వు అర్థం చేసుకోలేదేమో అని విరాస్ బాధపడుతూ ఉంటాడు. ఏంటో మీ ఇద్దరు నాకు కొంచెం కూడా అర్థం కాదు అని విక్రమ్ ఫామ్ హౌస్కి కార్ని పోనిస్తాడు. విరాస్ డ్రైవ్ చేస్తుంటే వసు విరాస్ వైపు చూస్తుంది. నా వల్లే కదా అనవసరంగా వైష్ణవి అక్కకి విద్యుకి మధ్య దూరం వచ్చింది. నా గురించి ఆలోచించి విద్యు విక్రమ్ సార్ వాళ్ళ ఫామ్ హౌస్కి వద్దు అని అన్నాడు. వైష్ణవి అక్కకి బాధగా అనిపించినట్టుంది. పాపం విద్యు అక్కతో మాట్లాడాలని అనుకుంటే ఒక్కసారి కూడా అక్క విరాస్ సార్తో మాట్లాడలేదు అని వసు మనసులోని బాధగా అనుకుంటుంది. ఇంకా కొంచెం సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి వాళ్ళ ఫామ్ హౌస్కి చేరుకుంటే విరాస్ వసు వాళ్ళ ప్యాలెస్కి చేరుకుంటారు. ఇంకా విరాస్ వచ్చిన తర్వాత దేవ్ వాళ్ళతో బిజీ అయిపోతాడు. వసు కూడా రక్ష వాళ్ళందరితో కలిసి తన పనిలో పడిపోతుంది. మరోపక్క వైష్ణవి కూడా తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పెళ్లికి సంబంధించినవి లిస్టు ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. విక్రమ్ ఎవరెవరిని ఇన్వైట్ చేయాలో తరుణ్ వాళ్ళతో కలిసి లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా వంశీ తన్విని తీసుకుని కొంత సమయం తర్వాత ఫామ్ హౌస్కి చేరుకుంటాడు. తను డైరీ తీసుకుని విరాస్ దగ్గరికి వెళ్ళాలని తన రూమ్లోకి వెళ్ళి డైరీ తీసుకుని హాల్లోకి రాగానే విక్రమ్ వంశీ వైపు చూసి ఎక్కడికి వంశీ అని అడుగుతాడు. విరాస్ బావ దగ్గరికి వెళ్తున్నాను బావా, తను డాడీ డైరీ అడిగాడు కదా, మళ్ళీ ఈ పెళ్లి హడావిడిలో ఇది ఎక్కడైనా మిస్ అయితే అమ్ము అంత రిస్క్ నేను చేయలేను అని చెప్పగానే ఎలాగో విరాస్తో తను కూడా మాట్లాడాలి కాబట్టి సరే నేను కూడా వస్తాను అని వైష్ణవిని పిలిచి తను విరాస్ దగ్గరికి వెళ్తున్నట్టు చెప్పగానే ఎందుకని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి. డైరీ గురించి అని చెప్పగానే వాళ్ళ డాడీ డైరీ తను కూడా చదవాలన్న ఇంట్రెస్ట్తో తను కూడా వస్తానని చెప్తుంది. విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి సరే అని వంశీని వైష్ణవిని తీసుకుని విరాస్ ప్యాలెస్కి చేరుకుంటాడు. విరాస్ తన ప్యాలెస్కి వచ్చిన ముగ్గురిని చూడగానే నవ్వుతూ లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. తర్వాత ముగ్గురిని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. విరాస్ పక్కన బస్సు కూర్చుని ఉంటే మిగతా వాళ్ళు చైర్లో కూర్చుని ఉంటారు. వంశీ విరాస్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న డైరీని విరాస్కిచ్చి బావా అడిగావు కదా డాడీ డైరీ ఇదిగో అని చెప్పగానే విరాస్ ఆ డైరీని చేతిలోకి తీసుకుని దానివైపు ప్రేమగా చూస్తాడు. వైష్ణవి విరాస్ వైపు చూసి విరాస్ డైరీ నువ్వు మాత్రమే కాదు మేము కూడా చదవాలని అనుకుంటున్నాం, అందరూ కలిసి చదివితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పగానే విరాస్ ఒక క్షణం వైష్ణవి వైపు చూస్తాడు. మరి సూర్య గారి డైరీలో ఏముంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.